ఇక హైదరాబాద్లో ఒక కొత్త రచ్చ మొదలైంది. ఏంది? ఎవడు అధికారంలోకి వస్తే వాని ఇష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ముఖ్యమంత్రి అయినా అనుకో, సెక్రటరియట్ ముంగట మరి మా తాత విగ్రహం పెడతా ఒప్పుకుంటావా? మా తాత విగ్రహం పెడతా ఒప్పుకుంటావా? లేకపోతే మా బాబాయ్ విగ్రహం పెడతా ఒప్పుకుంటావా? లేకపోతే మా అక్క విగ్రహం పెడతా ఒప్పుకుంటావా నువ్వు? నేనే చెప్తున్నా కదా, లేనోళ్ళే కదా పెట్టాల్సినవి. విగ్రహాలు పెట్టదలుచుకున్నా, మరి నా కుటుంబ సభ్యులే పెడతా ఒప్పుకుంటావా రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రానికి అసలు నేను చరిత్ర నిన్ననే చదివిన. ఎందుకంటే నాకు నేనేమనుకున్నా అంటే, ఇన్ని రోజులు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండంగానే ఆయన మీద దాడి జరిగింది, అటాక్ జరిగింది, ప్రాణాలు విడిచాను. పదవిలో ఉండంగా కాదట, పదవి అయిపోయినాకనే పదవిలో లేనప్పుడే జరిగిందట ఈ కథ. నేను ఇన్ని రోజు చరిత్రను అందుకే 1-2 సార్లు చూసిన. ఈయన ఏమంటున్నాడు అంటే, పూర్తి స్థాయిలో కూడా రాజీవ్ గాంధీ విగ్రహం ఈడ ఎందుకు పెట్టిళ్ళు? 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సిద్ధాంతకర్త. ఒక రకంగా చెప్పాలంటే ఆయన డైరెక్షన్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఆయననే అసలు పూర్తి స్థాయిలో. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కూడా పెట్టవచ్చు. లేదా నల్గొండను సస్యశ్యామలం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి స్ఫూర్తిదాయకంగా ఆయనది కూడా పెట్టవచ్చు. నేను చెప్తున్నా కదా, ఈరోజు వీళ్ళు ఏం పెడుతున్నారు? అసలు మన తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏమైనా సంబంధం ఉన్నదా? నేను చెప్తున్నా ఒక మాట, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు పెడతారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, లేకపోతే బీజేపీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన వాళ్ళందరూ చాలామంది విగ్రహాలను కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తారు? పెట్టడానికి ఇట్లా లొల్లి చేస్తారా? ఒరే నాయన, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహ రాజకీయం కాదు, అభివృద్ధి రాజకీయం కావాలి మాకు. విగ్రహ రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయం కావాలి. వీళ్ళు ఏం జరిగిందో చూడు, దమ్ముంటే టచ్ చేయండి, ఎవర్రా వచ్చేది రండి, నేను చూసుకుంటా. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవహేళన చేయొద్దు. కంప్యూటర్ను పుట్టించిందే రాజీవ్ గాంధీ, ఇంకా నయ్యం కమ్ప్యూటర్ను తయారు చేసిందే రాజీవ్ గాంధీ అని రాదు. ఆయన వల్లే ఐటీ శాఖ వచ్చింది. ఫామ్ హౌస్లు కాపాడతాయనుకుంటున్నారు బిడ్డ. మీ ఫామ్ హౌజులలో జిల్లేలు మొలిపిస్తా. అప్పటి వరకు కార్యకర్తలు నిద్రపోవద్దు. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది మేమే. ప్రపంచమే షాక్ అయ్యేలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. నువ్వు షాక్ కాకుండా పెట్టుకో. ఫస్ట్ అయితే ప్రపంచం షాక్ కాదు, నువ్వు షాక్ కాకుండా పెట్టుకో. ఈయన ఏం చెప్తాడు అంటే, రాజీవ్ గాంధీ అట కంప్యూటర్ అట పుట్టించిందే ఈయనన్నట్టు. ఇక ఎట్టుంటే మన రేవంత్ రెడ్డి ముచ్చట్లు. ఎట్ల రాయిది అన్నాడు అట, కూట్ల రాయిది ఇస్తాడు అంటారు చూడు. ఒక శాస్త్రం గుర్తొస్తుంది. ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అంటే కరెక్ట్ సెట్ అవుతుంది ఈయనకు. ఈయన చేసే పరిపాలనే లత్తకోరి పరిపాలన. నేను ప్రజాభవన్ దగ్గరకు వస్తా, సమస్యల గురించి వింటా, అక్కడ మాట్లాడుతా అన్నాడు. మనం వారం రోజులు పోయి వాస్తవాలు తేటాలకు లాగులు దడిచి అసెంబ్లీలో నిలబడి, నేను అసలు ప్రజాభవన్లో ఎప్పుడు ఉంటా అన్నా, అసలు నేను ఎప్పుడు వస్తా అన్నా, నేను ఎందుకు సమస్యలు తీసుకుంటా, అక్కడ అధికారులు ఉంటారు అని స్టేట్ ఓపించిన. నేను చెప్తున్నా కదా, ఆ ఒక్క వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరిగింది. ఇక ఉన్నది వారం తర్వాత ఇక మొత్తం అదే పని ఉంటుంది నాది. నేను చెప్తాను, చాలా శాంతియుతంగా పద్ధతిగా ప్రభుత్వాన్ని. నా మీద ఎన్ని అక్రమ కేసులు పెడతారండి? ఏంది వీళ్ళు మనసులా వీళ్ళ బతుకులు జడా అనాలనా? రాజ్యాంగం అనేది ఒకటి ఉందా? ఏంది వీళ్ళది బ్లాక్మెయిల్, ఏం బెదిరింపులు? మనసులే కదా, మానవత్వం అనేది ఒకటి లేదా? ఏం పరిపాలన వీళ్ళ? సోయి తప్పిన పరిపాలన. వీళ్ళు నీచులు. ఇలాంటి నీచులను ఆ గద్దెనెక్కించినందుకు నేనే సిగ్గుపడతాను తలదించుకొని. చెప్తున్నా కదా, వాస్తవం ఇది. విగ్రహ రాజకీయం కాదు. ఇప్పుడు ఎవడు అడిగిన అంత ఎమర్జెన్సీగా రాజీవ్ గాంధీ విగ్రహం దేనికోసం చెప్పు, నాకు అర్థమవుతలేదు. ఏమనుకున్నాడు అంటే, ఢిల్లీ పోయిండు మొన్న గిట్లా ఫ్లైట్ ఎక్కి గట్ల దిగింది చూడు, ఇజ్జత్ పోయింది చూడు. అదే ఏంది అంటే, ఆడికి పోయి రాహుల్ గాంధీ ఎట్లాగో ఈ దేశంలో లేడు, ఆయన విదేశీ పర్యటనలో ఉన్నాడు. సోనియా గాంధీనో ప్రియాంక గాంధీనో గాంధీ వంశస్థులను ఎవరినొకరిని తీసుకొచ్చి ఈ విగ్రహం ప్రారంభిస్తాను. చల్ దొబ్బై, నేను రాను, నువ్వు చేసే పరిపాలనలు అత్తకోరి పరిపాలన, ఇంకా నేను అత్తనా అన్నట్టున్నారు. అన్ని గేట్లు మూసిపోయినాయి. ఇక ఎవరు రాకపోయేసరికి హడావిడిగా నేను చేసిండు.